తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తునకు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలోని ఈ విచారణ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. తొలుత ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైవి సుబ్బారెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తాను అక్కడికి రాలేనని సమాధానం ఇవ్వడంతో సిట్ అధికారులే నేరుగా హైదరాబాద్కు వచ్చి ఆయన ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. ఆ సమయంలో లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు, వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, చైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై అధికారులు వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పనను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. ఆయన నుంచి పలు కీలక విషయాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ఆధారంగానే ఇప్పుడు సుబ్బారెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ తర్వాత కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి సుధీర్. ఏదైతే మనం ఇప్పటి వరకు చూస్తున్నామో తిరుమల సంబంధించినటువంటి శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం పైన ఇప్పటికే సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇందులో A24 గా ఉన్నటువంటి చిన్నప్పను మొదట్లోనే అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించిన పరిస్థితి ఉంది. అదే చిన్నప్పని ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒక్కొక్కరిని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇటీవల కాలం మనం చూసాము, 4 రోజుల క్రితం తీసుకున్నట్టయితే ఈ యొక్క వ్యవహారంలో తిరిగి చిన్నప్పను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి, నెల్లూరు జైలు నుంచి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పిలిపించి ఇక్కడ నుంచి సిట్ అధికారులు 2 రోజుల పాటు అతన్ని పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి విచారణ చేపట్టిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలు, అలాగే కొన్ని పేర్లు కూడా అతను చెప్పడం అయితే జరిగిందని కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో వైకాపా ఉన్నటువంటి పీరియడ్ లో తీసుకున్నట్టయితే అప్పట్లో టీటీడీ మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో తన సొంత నివాసంలో సిట్ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క నెయ్యి సరఫరా చేసేటువంటి భోలేబాబా సంస్థ కావచ్చు, అలాగే మరొక సంస్థ కావచ్చు, వీటికి సంబంధించి పూర్తిగా నివేదిక తీసుకోవడం. ఎందుకంటే ఇటీవల ఇచ్చినటువంటి సమాచారం మేరకు, చిన్నప్పుడు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అప్పట్లో వైవి సుబ్బారెడ్డికి ఇతను పిఏగా ఉన్నటువంటి మాజీ పిఏగా ఉన్నటువంటి చిన్నప్ప పూర్తి స్థాయిలో దీని విషయాలంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. కొన్ని విషయాలు అతను ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఈ యొక్క కంపెనీని అడ్డం పెట్టుకుని కమిషన్ బేస్ గా మాట్లాడుకుని లక్షల రూపాయలు తీసుకున్నట్టు కూడా పూర్తి ఆధారాలతో చిన్నప్ప A24 గా ఉన్నటువంటి వ్యక్తి విషయంలో తెలియజేసిన తర్వాత నెల్లూరు సబ్ జైలు కూడా పంపించడం జరిగింది. అతను ప్రస్తుతానికి సిట్ అధికారులు 2 రోజుల క్రితము తిరుపతి తీసుకొచ్చి ఇక్కడ విచారణ కూడా కొనసాగించారు. అయితే విచారణ అనంతరం మరొక కీలకమైన అంశాలన్నీ కూడా అతను వెలుపలికి అంటే ఈ విచారణలో తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే సిట్ అధికారులు ఇప్పటి వరకు ఏ విధంగా విచారిస్తున్నారు, ఎవరి పేర్లు అనేది గోప్యంగా పెట్టినప్పటికీ కేవలం వాళ్ళు ఇస్తున్నటువంటి విచారణ హైకోర్టుకి ఒక షీల్డ్ కవర్ లో ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు వైవి సుబ్బారెడ్డిని విచారించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇప్పటి వరకు దొరికినటువంటి A24 గా ఉన్నటువంటి ఈ యొక్క నిర్దోషులు చిన్నప్ప అప్పట్లో ఆయనకి పిఏగా ఉండడం వైకాపాలో, అలాగే ఈ యొక్క లడ్డు కల్తీ వ్యవహారం తెలిసినప్పటికీ దాన్ని అలాగే కొనసాగించేటువంటి దిశగా ఎందుకు చేశారని అప్పట్లో ఉన్నటువంటి అదనపు ఈవో ధర్మారెడ్డిని కూడా 2 రోజులు సిట్ అధికారులు ప్రశ్నించారు.
ఇవన్నీ తీసుకున్నట్టయితే పాలక మండలి గతంలో ఉన్నటువంటి పాలక మండలి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఏ ఒక్క సంస్థకి కట్టబెట్టింది అనేది అయితే మనకు పూర్తి స్థాయిలో ఈ రోజు స్వామివారి భక్తులకంతా కూడా తెలిసేటువంటి విషయం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే బోలేబాబా సంస్థతో కమిషన్ బేస్డ్ గా మాట్లాడుకొని దాంట్లో ఇస్తున్నటువంటి కల్తీ ఈ యొక్క నెయ్యిలో పూర్తి స్థాయిలో కల్తీ ఉందని నిర్ధారణ కూడా మైసూరు ఒక ల్యాబ్ టెస్టింగ్ లో ఇచ్చిన తర్వాత తెలిసిన తర్వాత కూడా ఎలాగ మీరు కంటిన్యూ చేశారని చిట్ అధికారులు అదనపు ఈవో ధర్మారెడ్డి కొన్ని ప్రశ్నలు అడగడంతో ఆయన మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా చెప్పారన్నారు, కానీ అది ఆ యొక్క విషయాలు అయితే ఇప్పటి వరకు గోప్యంగా ఉంచుకొని పూర్తి స్థాయి విచారణ అయిన తర్వాత దీనంతా కూడా వెలుగులో పెట్టాలనేటువంటి సిఐడి అధికారు సిఐడి డీజీ అయినారు. ఆయన ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తీసుకున్నట్లయితే ఇలా ఉంది. అయితే ఈ రోజు వైవి సుబ్బారెడ్డి ఇంటిగా తన హైదరాబాద్ లో ఉన్న నివాసానికి వెళ్ళడం ముందుగానే గతంలోనే ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే అకౌంట్లు ఉంటాయో ఈ యొక్క అకౌంట్లే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి అకౌంట్లు కూడా పూర్తి స్థాయిలో మేము దర్యాప్తు కొనసాగించాలనడంతో దానికి హైకోర్టులో పిటిషన్ అయితే నిరాకరించేటువంటి దిశగా వైవి సుబ్బారెడ్డి చేసినప్పటికీ ఈ రోజు తన వ్యక్తిగత పిఏ అయినటువంటి చిన్నప్ప ఇచ్చినటువంటి కొన్ని సమాచారాల ప్రకారం పూర్తి స్థాయిలో ఆ రోజు ఉన్నటువంటి పాలక మండలి తీర్మానాల పైన కావచ్చు, అలాగే ఆ యొక్క అప్పుడు కల్తీని ఏదైతే బోలేబాబా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మిగిలిన కంపెనీలు ఎవరు రాకుండా కేవలం ఆ యొక్క కంపెనీకే ఎందుకు ఇచ్చారనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తారు. దాంట్లో దాదాపు 125 రూపాయలు అదనముగా పెట్టడము, దాని మీద ఇప్పటికే 50 లక్షల వరకు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే చిన్నప్ప వాస్తవాలను ఒప్పుకోవడం జరిగింది. దీనికి అంతా ముఖ్య కారణం అప్పట్లో ఉన్నటువంటి పాలక మండలి అధ్యక్షుడు అదనపు ఈవో ధర్మారెడ్డి వీళ్ళని మించి ఏ ఒక్క నిర్ణయం తీసుకోవాలన్నా కూడా టీటీడీలో బోర్డు మెంబర్ కాదు కదా, ఎవరికి కూడా లేదు. ఇటువంటి పరిస్థితులు మీరు ఎలా ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క ప్రశ్నలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ యొక్క చిట్ అధికారులు హైదరాబాద్ లో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి నివాసం వద్ద చేరుకొని అక్కడ పూర్తి స్థాయిలో ఆయన విచారణ కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.